లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు పాస్ చేయడం సంతోషంగా అనిపించిందని ఎంపీ కృష్ణప్రసాద్ అన్నారు. ఆ సమయంలో ఒక తెలుగు వ్యక్తిగా ప్యానెల్ స్పీకర్ బాధ్యతలను నిర్వహించడం నిజంగా ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. 11 పార్టీలు బిల్లుకు ఆమోదం తెలిపినప్పుడు తనకు గూస్ బంప్స్ వచ్చాయన్నారు. బిల్ పాస్ అయ్యాక మంత్రి నారా లోకేష్తో మాట్లాడానని తెలిపారు. త్వరలో దేవతల రాజధానిని చూడబోతున్నామని అంటున్న ఎంపీ కృష్ణప్రసాద్తో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. అమరావతి చట్ట సవరణ బిల్లు ఈరోజు ఢిల్లీలో ఆమోద ముద్ర పొందింది. కానీ ముఖ్యంగా నిన్న ఏదైతే లోక్సభ సభ జరిగిన సందర్భంలో ఒక తెలుగు వ్యక్తి ఆ క్షణాన అంటే విప్ బాధ్యతల్లో అంటే ఇక్కడ మనకు ప్యానెల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. అది కూడా ఒక తెలుగు వ్యక్తి. లోక్సభ ఏదైతే సమావేశాలు జరిపిన సందర్భంలో అమరావతి బిల్ కూడా ఒక తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటిది. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. తెలుగు వ్యక్తిగా నిన్న చైర్లో కూర్చొని ఆ విధమైనటువంటి చట్ట సవరణకు సంబంధించినటువంటి బిల్ వచ్చినప్పుడు మీలో ఆ క్షణం అసలు ఆ బిల్లు ఆమోదం పొందుతున్నటువంటి సందర్భంలో మీ మనసులో ఉన్నటువంటి ఆ భావన అనేది కూడా మాటల్లో చెప్పలేం. కానీ దీని గురించి ఆ క్షణంలో మీరు ఏమనుకున్నారు సార్? ఒకటి చెప్పాలంటే ఆ సమయంలో అమరావతికి చెందిన బిల్లు అందరూ వాదిస్తున్నారు. లోకసభలో ఉన్న 11 పార్టీలు అందరూ ఆమోదం తెలిపారు. అవన్నీ చూస్తూ ఉంటే నాకు నిజంగా గూస్ బంప్స్ లాగా అసలు ఏంటి ఇక్కడ నేను కూర్చోవడం ఏంటి, చూడడం ఏంటి, ప్రపంచంలో యావత్తు ఉన్న తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మాకు ఒక రాజధాని కావాలి అని, అమరావతి రాజధాని కావాలని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మనకి సైబరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని హైదరాబాద్ దగ్గర కట్టి చూపించారు మొత్తాన్ని ప్రపంచానికి. అది ఈరోజు మనం చూస్తామంటే ఒక న్యూయార్క్, సింగపూర్ లాగా ఉంది. ఆ రోజు మేము కడుతున్నప్పుడు ఆయన అధికారి, అప్పుడు అది కడుతున్నప్పుడు నేను ఏపీఐసీలో ఉన్నాను, అధికారిగా ఉన్నాను. అందరు చూసి ఏంటి అవుతుందా, నిజంగానా, ఏం మాట్లాడుతున్నారు అనేవాళ్ళు. కానీ విజనరీ మైండ్, ఆయన ప్రాజెక్ట్ ఎలాగా ఆలోచన చేస్తారు, ఆయన విజన్ ఏమిటి అనేది చాలా తక్కువ మందికి అర్థమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేది ఆయన ప్యాషన్ ప్రాజెక్ట్, ఆయనకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్కి చాలా చాలా ఆలోచన చేసి ప్లాన్లు వేసి అన్నీ చేసేసరికి మళ్ళీ 2019లో ఆ డిస్టర్బెన్స్ రావడము అది చాలా బాధగా వేసింది అందరికీ. తెలుగు ప్రజలందరికీ ఆ బాధ వేసింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ కసి మీద అది చెయ్యాలి అని చెప్పడము, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కారు, నరేంద్ర మోదీ గారి సహకారము, ఆయన ఇస్తున్న చేయూత, ఎన్డీఏ సర్కారు ఇస్తున్న చేయూత, కూటమి సర్కారు చేస్తున్నది, పవన్ కళ్యాణ్ గారు, అందరూ ఇప్పుడే మనం చూసాం నారా లోకేష్ గారిలో ఫీలింగ్ ఏంటి, ఎమోషన్ ఏంటి, అవన్నీ చూసాం. బ్రహ్మాండమైన టీం అండి. బ్రహ్మాండమైన టీంలో మనం ఇప్పుడు మళ్ళీ అమరావతి అని ఒక డిక్లేర్ చేసుకున్నాం. యావత్తు ప్రపంచానికి ఇది మా అమరావతి, ఇది మా రాజధాని, సుమా ఎవరు దీనికి మళ్ళీ ఇంకోసారి రావద్దు అని చాటి చొప్పి మరీ డెవలప్మెంట్ చేస్తాం. ఇప్పటి నుంచి డెవలప్మెంట్ వేగంగా పోతూ ఉంది, చాలా ఫాస్ట్గా పోతూ ఉంది. ఒక 100 times హైదరాబాద్ ఏదైతే స్పీడ్లో డెవలప్ చేశామో, ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అందరు అంటే ఆయన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ అమరావతి కూడా ఒక భాగం అనమాట. చాలా ఫాస్ట్గా అమరావతి డెవలప్ అవుతుంది, బ్రహ్మాండంగా అవుతుంది. అసలు కనీ విని ఎరుగని రీతిలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి రాజధాని మనం ఎన్నడూ చూడలేదు, ఎప్పుడు చూడబోము. ఒత్తి అమరావతినే. ఎందుకంటే దేవతల యొక్క రాజధాని అమరావతి. నిజంగా మనం దేవతల రాజధానినే చూడబోతున్నాం. సార్, 2 hours నిన్న జరిగినటువంటి ఏదైతే పార్లమెంట్లో సభలో జరిగినటువంటిది, ఆ 2 hours ఆ పీక్ పీరియడ్ అసలు హౌ డు యూ ఫీల్? ఆ 2 hours డిబేట్ అంతా అయిన తర్వాత లాస్ట్లో బిల్లు పాస్ చేయాలన్నమాట. బిల్లు పాస్ చేసేటప్పుడు నేను ఇంతకుముందు కూడా చాలా బిల్స్ పాస్ చేశాను. ఇది ఇప్పుడు మనం బడ్జెట్ సెషన్ అంటాం. బడ్జెట్ సెషన్లో ముఖ్యంగా మనం ఫైనాన్స్ బిల్ పాస్ చేయడానికి ఈ బడ్జెట్ సెషన్, ఫైనాన్స్ బిల్ కూడా నేను కుర్చీలో కూర్చుని పాస్ చేయడం అనేది, స్పీకర్ కుర్చీలో కూర్చొని నా
భాగ్యం నాకు దొరికింది. వెరీ వెరీ అది కూడా ఒక తెలుగు వ్యక్తి, తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి, అది సొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి. మళ్ళీ అక్కడ చూస్తే విత్తమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా, నిర్మలా సీతారామన్ గారు, ఆమె కూడా హాఫ్ తెలుగునే. బ్రహ్మాండంగా అనిపించింది ఆ రోజు కూడా. ఈ రోజు కూడా చూస్తూ ఉంటే నిన్న లోక్సభలో నేను కుర్చీలో కూర్చున్నప్పుడు మన అమరావతి బిల్లు, మన తెలుగు రాష్ట్రానికి చెందిన, తెలుగు ప్రజలకి చెందిన బిల్లు రావడము, అందరూ ఆమోదించడము, ఆ టైంలో నేను కూర్చుని ఏమండి అందరూ సపోర్ట్ చేస్తున్నారా లేదా అని పిలిపించడము, దోస్ హు ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ బిల్ సే ఎస్, దోస్ హు ఆర్ ఇన్ ద నాట్ ఇన్ ద ఫేవర్ సే నో అనే ఆ కాల్, ఓటింగ్ కాల్ నేను ఇవ్వడము. అది హిందీలో చెప్పాను. ఆ హిందీలో చెప్పిన తర్వాత అందరూ ముక్త కంఠంతో ఎస్ ఎస్ అని గట్టిగా అరుస్తూ ఉంటే నాకు నిజంగా ఒక గూస్ బంప్స్ లాగా ఎమోషన్గా ఫీల్ అయ్యి, అది మళ్ళీ నా ఫేస్లో ఏం కనిపిస్తుందో ఎమోషన్ అన్ని తొందరగా ఆ ఓటింగ్ కూడా చేయించేసి అందరూ ఎస్ అన్నారు కాబట్టి, అందరూ ముక్తకంఠంగా ఎస్ అన్నారు కాబట్టి ఆ బిల్లు కూడా పాస్ అవ్వడం నాకు ఒక తెలుగు బిడ్డ. ఆ బిల్ పాస్ అయ్యాక మీరు ఎంతసేపటి వరకు దాన్ని కోలుకోలేకపోయారు సార్? అంటే ఆ యొక్క విక్టరీ అనుకోవచ్చు, ఆ ఎమోషన్ అనుకోవచ్చు, ఎంతసేపు నుంచి మీరు బయటకు రావడం జరిగింది? నాకు తెలిసి నైట్ కూడా మీరు ఆ ఎమోషన్లోనే ఉండింటారు. అది యాక్చువల్లీ మీరు చాలా వాస్తవంగా మీరు ఎలా ఊహించుకున్నారో కానీ నిజంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ తర్వాత కూడా నేను కుర్చీలో కూర్చున్నాను, వేరే బిజినెస్ చేస్తూ ఉన్నాను, మిగతా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అవేమి నాకు అర్థం కాలే. అంటే నేను ఒక దీంట్లో స్టాండ్లో వెళ్ళిపోయాను అనమాట. అరే ఏం జరిగింది, నేను పోయి అందరితోని, కానీ డ్యూటీలో ఉన్నాను. కానీ ఆ తర్వాత మళ్ళీ దిగి వచ్చినాక, బయటకు వచ్చినాక అందరితో కలుస్తూ ఉన్నప్పుడు ఆ టైం ఎలా అయిపోయిందో, ఫోన్లు రావడము, మెసేజ్లు రావడము, అందరూ కలవడము, ఆ టైం ఎలా అయిపోయిందో తెలీదు. రాత్రి 2-3 అయిపోయింది. ఆ తర్వాత అసలు అర్థం కావట్లేదు ఎక్కడున్నాను, ఏంటి, నాకేంటి ఛాన్స్ రావడం, నాకెంత అవకాశం రావడం ఏంటి, అసలు ఈ ఫీలింగ్ ఏంటి అనేది చాలా నాకు. తర్వాత మళ్ళీ రాజ్యసభలో పెడతా అన్నారు కాబట్టి మళ్ళీ అది కంటిన్యూ అవుతూ నారా లోకేష్ గారు రావడం, మళ్ళీ మా అందరితో కలవడం, మళ్ళీ కొత్త ఒక స్ఫూర్తి రావడం, ఒక అంత ఇన్స్పిరేషన్తో, ఒక యంగ్ క్రికెట్ టీం లాగా మేమంతా మళ్ళీ ఎక్కడి నుంచో సడన్గా క్యాప్టెన్ వచ్చి చలో మళ్ళీ ఆడదాము అని, అట్లా చాలా బ్రహ్మాండంగా ఫీలింగ్ చెప్పలేమండి. చాలా సంతోషంగా ఉంది. ఇట్ ఇస్ వండర్ఫుల్. నిన్న ఏదైతే బిల్ ఆమోదం పొందాక ఫస్ట్ మన బాబు గారితో అండ్ పవన్ కళ్యాణ్ గారితో అండ్ లోకేష్ గారితో, ముగ్గురిలో ఫస్ట్ ఎవరితో మాట్లాడారు? లోకేష్ గారితో మాట్లాడానండి. అయితే అంటే ఇక్కడ సీఎం గారిని కూడా మర్చిపోయేసి లోకేష్ గారితో మార్చారు. అయితే అది అసలైన విషయం ఏంటంటే, అంతకంటే ముందే సీఎం గారే అందరినీ టెలికాన్ఫరెన్స్లో తీసుకున్నారు. టెలికాన్ఫరెన్స్లో తీసుకుని మాట్లాడడము జరిగింది. ఆయన వాయిస్ వినడము చాలా సంతోషంగా ఉంది. నేను కూడా మాట్లాడాను. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. సార్, ఒకటి అసలు అర్థం కాని విషయము, ఇప్పటి వరకు కూడా ఏదైనా ఒక బిల్ పాస్ కావాలంటే నెలలు కూడా చాలా టైం పడుతుంది దానికి ప్రాసెస్ అంతా. కానీ మార్చి 28న ఏదైతే అసెంబ్లీలో తీర్మానం జరిగిన తర్వాత రాష్ట్రంలో ఓన్లీ 3 డేస్లోనే, అంటే అంత చాలా షార్ట్ పీరియడ్లోనే ఈ విధంగా ఇక్కడికి బిల్కి రావడము అన్నది, అసలు ఇప్పుడు రాదు అన్నటువంటిది 98% ప్రజలందరూ కూడా అదేగా అనుకున్నారు. అంటే నెక్స్ట్ సెషన్లో రావచ్చు అన్నట్టు. ఇంత ఫాస్ట్గా టీం వర్క్గా ఎలా చేశారు, అసలు డైరెక్షన్స్ ఎలా వచ్చాయి, దీని వెనకాల ఎవరెవరు వర్క్ చేశారు అన్నది, అంటే మీరు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, బట్ మై క్వశ్చన్ ఒకటండి, ఇదంతా దీనికి టీం లీడరు, టీం క్యాప్టెను అంతా నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఎప్పుడు ఎవరితో మాట్లాడారో ఏంటో మాకైతే తెలియదు. కానీ ఒకటేంటంటే, ఈ బిల్ అనేది ఒక డెవలప్మెంట్కి సంబంధించిన బిల్లు, కానీ ఎమోషన్తో కూడిన బిల్లు, తెలుగు రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి చెందిన బిల్లు. సో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇంత ఫాస్ట్గా అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయడము, ఇక్కడికి లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడము, చర్చించడము, అందరూ ఆమోదించడము, పాస్ అవ్వడము, మళ్ళీ మధ్యలో ఒకరోజు సెలవు వచ్చింది, పార్లమెంట్లో ఒకరోజు సెలవు వచ్చింది, మళ్ళీ వెంటనే మళ్ళీ రాజ్యసభకి రావడం, అక్కడ చర్చ జరగడము, మళ్ళీ అక్కడ పాస్ చేయడము, అందరూ మంచిగా మాట్లాడడము.
ఇవన్నీ చాలా చాలా ఫాస్ట్గా మాకే అర్థం కాలేదు, ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోయాయి అనమాట. ఓ 10x 100x లాగా ఫాస్ట్ ఫార్వర్డ్ టకటకటగా వెళ్ళిపోయి అసలు మేమే చూస్తా ఉన్నాం ఏంటి ఎలా జరుగుతుంది, ఎక్కడ నడుపుతుంది, ఎవరు నడుపుతున్నారు, ఇదంతా ఎలా జరుగుతుంది అనేది. అది చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్. సార్ డిప్యూటీ స్పీకర్గా ఎప్పుడు సార్? నో ఐఎమ్ వెరీ స్మాల్. ఐఎమ్ ప్యానల్ స్పీకర్. నాలాగా ఇంకా 9 మంది ఉన్నారు ప్యానల్ స్పీకరు. కానీ అందరూ కూడా మీరు ప్యానల్ స్పీకర్గా బాగా సెట్ అయ్యారు. అక్కడ నిజంగా కృష్ణప్రసాద్ గారు ఈజ్ వెరీ ఇంకా కాబోయే డిప్యూటీ స్పీకర్ అన్నటువంటి వార్తలు కూడా వినపడుతుంది. అందుకే నేను మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ అడిగా. యాక్చువల్ వాస్తవం ఏంటంటే నేను ఫస్ట్ టైం ఎంపీని, నేను ఇంకా నేర్చుకుంటున్నాను రూల్స్. మిమ్మల్ని చూస్తే నేర్చుకుంటున్నారు అనుకోరు సార్, చాలా మట్టుకు వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్, బాగా హ్యాండిల్ చేస్తున్నారు పార్లమెంట్ సభలో అనేసి అనుకుంటారు. సో కానీ ఇప్పుడు మనం లోక్సభ పార్లమెంట్ యావత్తు 140 కోట్ల ప్రజానీకము భారతదేశంకి అత్యున్నతమైన సభ. ఆ సభ చాలా చాలా కీలకమైన సభ, చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సభ. సో అక్కడ చాలామంది ఉన్నారు. 8 సార్లు ఎంపీగా వచ్చిన వాళ్ళు కూడా ఆ సభలో ఉన్నారు. చాలాసార్లు నేను స్పీకర్ కుర్చీలో కూర్చున్నప్పుడు కొంతమందిని పదే పదే వాళ్ళ కళ్ళల్లో చూస్తూ ఉంటాను, వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది 8 సార్లు ఎంపీగా వచ్చిన వాళ్ళు, 7 సార్లు ప్రజలచే ఎన్నికబడి ఎంపీగా వచ్చిన వాళ్ళు కూడా ఒక బిల్లు ఉంది, సబ్జెక్ట్ ఉంది అంటే వాళ్ళు నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయ్యి అప్పుడప్పుడు నోట్స్ చూసుకుని కూడా చెప్తారు. చాలా స్టాటిస్టిక్స్, చాలా ఫ్యాక్ట్స్ కూడా, పాత స్పీచ్లు కూడా తీసి కోట్ చేసి చెప్తూ ఉంటారు. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది, నేర్చుకోవాలనిపిస్తుంది. ఆ నేర్చుకుంటా ఉంటే కూడా నాకు చాలా బాగుంటుంది. సార్ మీరు అంటే ఏదైతే చైర్లో కూర్చునే ముందు కొంత ప్రిపరేషన్స్ మీరు ఇందాక అన్నారు, మీరు అంటే టైం అంటే ఈ షార్ట్ పీరియడ్లో మీకు ఇంత ఒక గుడ్ ఆపర్చునిటీ మీకు వచ్చింది, ఎంత సమయం స్పెండ్ చేయడం జరిగింది, మీరు ఏమైనా ప్రిపరేషన్కి ఏమైనా దీనికి టైం స్పెండ్ చేశారా? ఇది వాస్తవంగా చెప్పాలంటే నేను ఫస్ట్ డే ఏ రోజైతే లోక్సభలో వచ్చి జాయిన్ అవ్వడానికి అందరితో వచ్చాను ఎలక్షన్స్ అయిన తర్వాత, ఆ రోజు నేను ప్రమాణ స్వీకారం తీసుకునేటప్పుడు సాంస్క్రిట్లో ప్రమాణ స్వీకారం తీసుకుందామని నేను నిర్ణయించుకున్నాను. సో టైం దొరికింది, అంటే విజయవాడ నుంచి ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి రావడం, ఇక్కడ ఈ టైంలో అంతా ఒక సుమారుగా నాకు 1 full day దొరికింది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి. కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. ఆ 1 full day నేను మొత్తం రిహార్సల్ చేసుకుంటూనే ఉన్నాను, సాంస్క్రిట్లో రాసుకుని రిహార్సల్ చేసుకుంటూనే ఉన్నాను. ఆ తర్వాత వచ్చి కొంచెం ధైర్యంగా ఎందుకంటే నాకు తెలుసు అందరూ చూస్తూ ఉంటారు మన కళ్ళని, అదంతా మళ్ళీ టెలికాస్ట్ అవుతుంది, మొత్తం దేశం అంతా చూస్తుంది. సో ఎక్కడ పొరపాటు జరగకూడదని చాలాసార్లు రిహార్సల్ చేసుకుని సాంస్క్రిట్లో చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏ బిల్ వచ్చినా డిస్కషన్స్లో నేను చాలా పెద్ద బిల్స్లో కూడా డిస్కషన్లో కూడా మాట్లాడడానికి నాకు అవకాశం దొరికింది. ఇప్పుడు న్యూక్లియర్ బిల్ మీదనే మాట్లాడాను, నేను వక్ఫ్ బోర్డు బిల్ మీద మాట్లాడాను. ఇట్లా పెద్ద పెద్ద బిల్స్ మీద మాట్లాడేటప్పుడు చాలా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఒక 2 days ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. స్పీచ్ రాసుకున్న తర్వాత కూడా ఒక 2-3 hours మళ్ళీ 2-3 సార్లు చదువుకోవాల్సి వస్తుంది. ఈరోజు కూడా నా సబ్జెక్టే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ యాక్ట్ మీద నా సబ్జెక్ట్, నేను 35 సంవత్సరాలు ఐపీఎస్ అధికారిగా ఉన్నా నా సబ్జెక్ట్ అయినా మళ్ళీ అది రాసుకుని 3 సార్లు దాన్ని చదివి మళ్ళీ ఈరోజు నారా లోకేష్ గారి పర్యటన కూడా ఇక్కడ ఉంది, రాజ్యసభలో కూడా మన బిల్లు ప్రవేశపెట్టారు. మధ్యలో నేను మళ్ళీ 2 బిల్స్ పాస్ చేశాను స్పీకర్ కుర్చీలో కూర్చుని అవి చేస్తూ ఇది కూడా నేను సీక్రెట్గా చదువుకున్నాను, నేను రాసుకున్న బిల్, ఎందుకంటే నెక్స్ట్ నేనే పోయి మళ్ళీ మాట్లాడాలి. సో ఇది ఆషామాషి కాదు, చాలా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ప్రిపేర్ చేసి సీరియస్గా తీసుకుని మాట్లాడాల్సి వస్తుంది. నేను ఇంకా నేర్చుకుంటున్నాను. సార్ మై లాస్ట్ క్వశ్చన్ సార్, ఐపీఎస్ మీరు దాదాపు 35 years చేశారు ఎక్స్పీరియన్స్. ఆ లైఫ్ బాగుందా లేకపోతే పొలిటికల్ లైఫ్ బాగుందా, ఇప్పుడు బాగుందా, రెండిట్లో ఏది బాగుంది? అది కంపేర్ చేయడం చాలా కష్టము. అక్కడున్న రెండిట్లో ఏదో ఒకటి మాత్రం చెప్పాలి. రెస్పాన్సిబిలిటీస్ వేరేగా ఉంటాయి, కానీ ఇక్కడ మటుకు ద స్కోప్ ఈస్ వెరీ లార్జ్, ద సబ్జెక్ట్స్ ఆర్ అన్లిమిటెడ్. డిపార్ట్మెంట్స్, అప్పుడు మనం డిపార్ట్మెంట్స్కి డీల్ చేసాం, ఇప్పుడు మినిస్ట్రీస్లో 50-60 మినిస్ట్రీస్లు, అన్ని సబ్జెక్ట్స్,
అన్ని సబ్జెక్ట్స్లో మీరు ఏదైనా మాట్లాడచ్చు. అంటే ప్రిపేర్ అయ్యి మీకు అవకాశం ఉంటుంది ఒక ఎంపీగా, సలహాలు ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు, ప్రశ్నలు అడిగి తెలుసుకోవచ్చు, ప్రపోజల్ పెట్టి మా కాన్స్టిట్యున్సీకి మా రాష్ట్రానికి ఇది కావాలని ప్రపోజల్ పెట్టి నా ప్రపోజల్ ఏం చేశారని కూడా అడగచ్చు. ఇది చాలా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్, ఫీలింగ్, ఈ అనుభవం అల్టిమేట్ అనుభవం. ఈరోజు అమరావతి చట్టం ఆమోదం పొందిన తర్వాత సార్తో మాట్లాడారా, సీఎం గారితో మాట్లాడారా? ఈరోజు మాట్లాడలేదు, ఈరోజు రాజ్యసభ అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడతాం. సార్, అమరావతి ప్రజలకు మీరు లాస్ట్ చివరిగా ఈరోజు ఏదైతే చట్ట సవరణ అయిపోయింది, అమరావతి రాజధాని ఇంకా జస్ట్ కంప్లీట్, అంటే జస్ట్ రాష్ట్రపతి గెజిట్ కొరకు వెయిటింగ్ అంతే, నథింగ్ బట్ టోటల్ ఈజ్ కంప్లీట్, మీరు ఏం చెప్తారు సార్? ఎక్కడైనా సరే అండి, మీరు చరిత్రలో పోండి, మనం రాజులు అంటాం, మన ఒక రాజ్యం అంటాం, ప్రతి రాజ్యంకి ఒక రాజధాని ఉంటుంది, రాజధానిలో అన్నీ జరుగుతాయి. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వస్తూ వచ్చింది, ఇండిపెండెంట్ కంట్రీస్ వచ్చాయి చరిత్రలో. ఇండిపెండెంట్ కంట్రీస్ వచ్చిన తర్వాత ఒక క్యాపిటల్ సిటీ అనేది న్యాచురల్, ఆ క్యాపిటల్ సిటీలోనే అన్నీ జరుగుతాయి. ప్రతి దేశానికి ఒక క్యాపిటల్ సిటీ ఉంటుంది. అదేవిధంగా ప్రతి స్టేట్కి కూడా ఒక క్యాపిటల్ సిటీ ఉంటుంది. అది ఇమోషనల్ కనెక్ట్ ఆఫ్ ద పీపుల్. అయితే అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ వైసీపీ తెలుగు ప్రజలకి ఒక క్యాపిటల్ సిటీ లేకుండా చేశారు. ఇది యాక్చువల్లీ తెలుగు ప్రజలతో ఆడుకున్న ఒక డ్రామా, ఒక నాటకం, ఒక దౌర్జన్యం. అలాంటిది ఇప్పుడు మనము ఈరోజు తెలుగు ప్రజలకి, యావత్తు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ, అరే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ తెలుగు ప్రజలు హైదరాబాద్లో ఉండొచ్చు, ఆదిలాబాద్లో ఉండొచ్చు, అండమాన్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, సింగపూర్లో ఉండొచ్చు, ఎక్కడన్నా సరే తెలుగు ప్రజలు తెలుగు ఉండదే. మా ఆంధ్రప్రదేశ్లో మా రాజధాని ఏది, మాకుందా లేదా అని ఎత్తుక్కుంటా ఉన్న సమయంలో, 1000 కళ్ళతో ఎత్తుక్కుంటున్న సమయంలో ఈరోజు మనం మన రాష్ట్రానికి ఇదిగో అమరావతి మనం రాజధాని అని గట్టిగా మనకు మనం చెప్పుకుని ప్రపంచానికి చెప్పి లోకసభలో, రాజ్యసభలో బిల్లు పాస్ చేయించాం. ఇంకా దీనికి తిరుగులేదు. ఈ ఫీలింగ్ బ్రహ్మాండమైన ఫీలింగు. దీంతో తెలుగు ప్రజలందరికీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, డెవలప్మెంట్ రూపంలో కనెక్ట్ అవ్వడం, ఇప్పటి నుంచి అమరావతిలో ఉన్న డెవలప్మెంటు వేగంగా పెరగడం, ఇంటర్నేషనల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావడము, చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావడము, క్వాంటమ్ వ్యాలీ అనేది అనుకున్నాం, అవన్నీ చాలా ఫాస్ట్గా తక్షణమే జరుగుతాయి. చాలా సంతోషంగా ఉంది. అమరావతి చట్ట సవరణ బిల్లులో ఒక తెలుగు వ్యక్తి ఆ సమయంలో ఉండి సవరణకు సంబంధించినటువంటి చట్టం చేసే సమయంలో ఆ ఆనందాన్ని, ఎమోషన్ని అసలు వర్ణించలేనటువంటిది. కానీ ఇది తెలుగు ప్రజలు, రైతన్నల విజయం అంటూ కూడా చెప్తున్నారు మచిలీపట్నం ఎంపీ అండ్ కృష్ణప్రసాద్ గారు. దిస్ ఇస్ కళ, కెమెరామెన్ అవిదేశ్తో ఢిల్లీ.